అధిష్టానం ఆదేశించడంతో టీడీపీ నేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్న ఆవిర్భావ వేడుకల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొనున్నారు. చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. నేడు ఏపీ వ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని అధిష్టానం ఆదేశించడంతో టీడీపీ నేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్న ఆవిర్భావ వేడుకల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా పాల్గొనున్నారు. అయితే ఈ సభలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయి సుధా. ఏదైతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాడవాడలా కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడంతో పాటు కార్యకర్తలు ఏదైతే జెండా పండుగ కూడా జరుపుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 1982 మార్చి 29న ఆవిర్భవించిన ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో దాదాపు 43 సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీ కొన్నాళ్ళు అధికారంలో ఉండొచ్చు, కొన్నాళ్ళు అధికారం కోల్పోవచ్చు. అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదవాళ్ళని ఆదుకునే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ ముందడుగు వేసిందనే చెప్పొచ్చు. ఏదైతే 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటికీ స్థాపించిన 6 నెలలకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఇప్పటి వరకు దాదాపు 6 సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ స్వర్గీయ నందమూరి తారక రామారావు 3 సార్లు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భం ఉంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసిన సందర్భం ఉంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రెండోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఉమ్మడి వ్యాప్తంగా కూడా 4వసారి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితి ఉంది. ఏదైతే ప్రతి ఒక్క కార్యకర్తని కూడా పట్టించుకునే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ఉన్న సందర్భం ఉంది. ఏదైతే కార్యకర్తకి భరోసా ఇస్తూ కార్యకర్త చనిపోయినప్పుడు కానీ కార్యకర్తలు ఏదైతే ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆదుకున్న సందర్భం ఉంది. దాదాపు ఏదైతే కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు దాదాపు 60,000 మందితో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించి వాడవాడలా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంబంధించి కూడా తెలుసుకునే సంబంధం ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఏదైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కూడా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు కూడా పాల్గొని తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే దాదాపు చాలా మంది కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకొని ఇప్పటికే జెండా ఆవిష్కరించడంతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక దిశానిర్దేశం కూడా చేయనున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రెండోసారి వచ్చిన సందర్భంలో ఏదైతే విజన్ 2024 సంబంధించి కూడా ప్రణాళిక రూపొందించి రాష్ట్రాన్ని ఎలా బలోపేతం చేయాలనేది దాని మీద కూడా దిశానిర్దేశం చేసి ఏదైతే కార్యకర్తలను ఉద్దేశించి ప్లస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి కూడా కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఏదైతే కేంద్ర కార్యాలయంలో కూడా ప్రసంగం చేయనున్నారు. సాయి సుధా. కొండలరావు, అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు?
ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కావచ్చు తెలంగాణలో కూడా తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యకర్తలు వాడవాడల ఏదైతే తెలుగుదేశం పార్టీ గ్రామాలు ఉన్నాయో వాళ్ళ అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయటం, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలకి పూలమాల వేయటం, దాంతో పాటు రాష్ట్రంలో ఏదైతే చంద్రబాబు నాయుడు విజన్ 2027కి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి రాష్ట్రంలో 43 సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి కూడా కార్యకర్తలు అందరూ కూడా ఒక పండగ వాతావరణం లాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కావచ్చు, మరి ఇతర రాష్ట్రాల్లో కూడా ఏదైతే తెలుగుదేశం కార్యకర్తలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. సాయి సుధా. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ.